శుక్రియా బాయ్. ఇది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అల్లుడు. మావయ్య కుడికాలు లోపలికి పెట్టిరా. అయ్యా, ఈ కుటుంబాన్ని నిరంజన మేడంని నా బాధ్యతని వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు. నా ఒంట్లో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి మేడంకి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు వదిలిపెట్టడయ్యా. హలో అయ్యా, మీరేనా పిలిచింది? ఏయ్, ఎవరు ఎవరు? స్టాప్. నమస్కారం. కొత్తగా వచ్చిన గుంపు మీరేనా? అందరూ తెగ బలిసున్నారు. మీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో. ఐ డోంట్ లైక్ ఇట్. అవును తమ్ముడు, నీ పేరేంటి? రాజు, వీర్రాజు. అదేంటి బాండ్ జేమ్స్ బాండ్ లెవెల్ లో చెప్తున్నావు? మా ఊరు జేమ్స్ బాండ్. బాండ్ ఈ కాంపౌండ్ లో నాట్ అలౌడ్. వీరం లేపేయండి, ఓన్లీ రాజు. ఏం రాజు, లేపేద్దాం. నీ వయసు ఎంతేంటి? 47. జుట్టుకి డై కొట్టవా? డై కొట్టి అలవాట్లేదు. మనుషుల్లే కొడతాడు. ఖమోష్. ఓకే, మేడం నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారనుకుంటాను. అందులో ఏదైనా డౌట్ ఉందా? మీరెవరు సార్? నేనే కేశవుని, మేనేజర్. ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్. ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు మేడంతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి, నేను దాన్ని మేడంతో చెప్తాను. అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు, నేను అది విని మీతో చెప్తాను. ఈ నిబంధనల్ని మీరు మీరన్నంత వరకు మీ ఫుడ్ కు ఢోకాలేదు. ఖబర్దార్. నా ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకోండి, 5601-076747. అదే ఈ కేశవుడు. నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు. ట్రింగ్ అన్నప్పుడే ఎత్తేయాలా? రన్నప్పుడే ఎత్తేయాలి. అంతకు ముందే ఎత్తేద్దాం. గుడ్ బాయ్స్. as soon as possible. ఎస్ మేడం. మిస్టర్ రాజు, లోపలికి రండి. మేడం, ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి. ఆయన నాతో చెప్తారు. ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. కావాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు? అవును. మేడం వస్తున్నారు మేడం. పోండి. పాపను అటాక్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? కేశవ సార్. అయ్యో, ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ కి నేను స్ట్రైట్ గా చెప్పనా, లేదంటే మీ ద్వారా చెప్పమంటారా? ఇప్పుడు నన్ను ఇరికించాలనగా చూస్తున్నా? అవును. ఏంటి అవునా? ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత మా బావ ఏ లోటు పెట్టడు. చాలేదంటే చెప్పు, మా అల్లుడు ఇంకా ఇరిగిస్తాడు. నన్ను ఎందుకు ట్రైన్ లా వాడుకుంటున్నారు? అవర్ సస్పెక్ట్ డీటెయిల్స్ మేడం. మిస్టర్ రాజేశ్వర్, మీ బిజినెస్ ఎనిమి. मुझे कुछ नहीं पता, मुझे छोड़ दो, मैं कोई नहीं किया, मुझे छोड़ दो, मुझे छोड़ दो, मैं कुछ नहीं किया. రాజేష్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఎలాంటి పని చేయరు. అవును, ఆయన అలాంటి పని చెయ్యరు. మేడం చెబుతున్నారు ఓకే, వీడెలా చెబుతున్నాడు? సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్స్ ఎంప్లాయీ మిస్టర్ రమేష్ మిశ్రా. రమేష్ మెహ్రా. యా మెహ్రా. నీకెవరు చెప్పారు? ఆయనే చెప్పారు. मैंने कुछ नहीं किया, मुझे छोड़ दो, मैंने नहीं किया. మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న. మాకు ఆయన మీద కూడా అనుమానంగా ఉంది. నాకు ఆ డౌట్ ఉంది. మా మేడమనే ఒకడు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. వీణ్ణి రేటో ఊరికి ఫోన్ చేయి, ఇప్పుడే చేస్తా. వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తా. ఐఎమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్. వస్తున్నా మేడం, మీరు మాట్లాడుకోండి. ఎవరదే? వావి వరుస లేకుండా తిడతాడే. చింతలపూడి సీతారాము. ఇది ఆడు దరిద్రంగా తిడతాడే పాపం. వస్తున్నారా? వచ్చేసారా? రే, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. అయితే ఈ పని చేస్తున్నది ఎవడు? ఛాన్సే లేదు, ఆయన అలాంటి మనిషి కాదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. కేశవా, మేడం, వీళ్ళు ఉండడానికి మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేసిన నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను మేడం. వెనక ఉన్న పాత కారు షెడ్ లో పప్పు ఉప్పు మూటలు పడేసి ఉంచాం. వాటన్నిటినీ రిమూవ్ చేసి పప్పుకు బదులుగా ఈ గ్రూప్ ను ఉంచుదాం అనుకుంటున్నాను. రాజు, ఏంటా లుక్? వెనకంటే అటువైపు కాదు, ఇటువైపు. మేడం, మీరు అనుమతిస్తే మేము ముగ్గురు అక్కడ ఉంటాం. హలో, నువ్వక్కడ ఉండలేవమ్మా. ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేశవ స్టే చేస్తున్నాడు. గెస్ట్ రూమ్ కీస్ ని మేడం అడ్డమైన వాళ్ళకి ఎవరు, కేశవా, అందుకని తాళాలు వాళ్ళకి ఇవ్వండి. మేడం, మీరేదో కీసు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం. అదే అన్నారయ్యా. తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్స్ మేడం. అయితే మరి నేను? పర్వాలేదులేండి, మాతోనే ఉండండి. చూడు తమ్ముడు, ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళే పర్వాలేదు అనాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు మేనేజర్. నీకు అర్థమయ్యే కదా కాలేదంటున్నా. అవును. మా ఈ ఉద్యోగంలోకి చేర్చుకున్నావా? అవును మిస్టర్ రాజు, పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి.
వెళదామా? వెళ్దాం రాజు అంకుల్. ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు. నా ప్రార్థన నెరవేరింది. ఏయ్ వాడేమన్నా ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడా? ఈ ఇంట్లో ఉద్యోగంలో చేరాడంతే. ఉద్యోగమా? నీకెందుకు అంత షాక్? లేదు, నేనేమంటున్నానంటే లోపలికి వెళ్ళండి. ఫిలోమినా, నీ లగేజ్ అక్కడ ఉంది, లోపలికి తీసుకుపో. కేశవా, మేడం, వాటిని మీరే తీసుకురండి. ఓ మై గాడ్, అవమానం. In another 10 days, we are having a final meet. You're maintaining a good speech, Shweta. Keep it up. ష్యూర్. థ్యాంక్స్ అంకుల్. ఇటీవమ్మా. సీ యూ టుమారో సార్. Bye. కార్ అక్కడుంది. అమ్మ శ్వేత, నువ్వు పరిగెత్తడం చూశాను. లేడీ పిల్లలా పరిగెడుతున్నావే, ఎలా అది? నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం మా నాన్నే. ఏ? నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు, స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని. అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే. నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో, అది మీ తొక్కమన్నారు. నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు. నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే. మా అమ్మ నాన్న విడిపోయారు. నేనేం తప్పు చేశాను? మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా. మీకు తెలీదు రాజు అంకుల్, పేరెంట్స్ డేకి స్పోర్ట్స్ డేకి అమ్మ మాత్రమే వస్తుంది. నీకు మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకేడు. ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారా? మేనేజర్ సార్, మీరు మాకు సాయం చేస్తారా? ఏం చేయాలి? వర్షంలో తడిసి గంతులేసాం. మేడం దగ్గర మమ్మల్ని క్షమించమని చెప్తారా? చెప్తాను. హేయ్! దూరం. దగ్గర. కకబిక. ఈ మర్యాద ఈనాడు ఏమైపోయింది? క్షమించండి సార్. మేడం ఇద్దరు వర్షంలో గొంతులేశారట. నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను. పాపం ఒప్పుకున్నారు. వర్షంలో గంతులేసారా? ధైర్యంగా చెప్పు తమ్ముడు, నేనున్నాను. లేదు. ఏదో ట్విస్ట్ మేడం. మార్చి చెప్తున్నావు కదా. అవును. మేడం ఇద్దరిని ఒకేసారి సమాధానం చెప్పమానండి. ఇద్దరు వర్షంలో గంతులేసారా? లేదు. అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. చెప్పండి. అవును. లేదు. నువ్వే మధ్యలో దొరుకుతున్నావు. తల తుడుచుకోండి, తల తుడుచుకోమ్మా. నేను తడిచా. ఏంటి టవలకి నాడా వేలాడుతోంది? మరి లంగాకి నాడ ఏలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా? చూస్తున్నారే, అయ్యో. జింగిలి, where are you going? అయ్యో. ఫిలో ఏంటి ఎల్లో? జలుబు చేయకూడదు రాజుకి, అందుకే టర్మరిక్ మిల్క్. బలం రావాలి పాపకి, అందుకే బదాం పాల్. నేను తడిచానే, నాకేం పాల్? ఈ రోజు చూస్తే రేపు పాల్. అయ్యా తీసుకోండి అయ్యా. పాప బాదం మిల్క్, టర్మరిక్ మిల్క్. ఫిలోమినా, అమ్మా మీకు కావాలా? పాపని తీసుకుని లోపలికి రండి. రామ్మా. మా ఈ రాజ్ అంకుల్ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. కొత్తగా ఉంది. ఏసయ్యకి ధన్యవాదాలు, ఏసయ్యకి ధన్యవాదాలు. ఫిలోమినా, ప్రార్థిస్తున్నానమ్మా. లోపలికి వెళ్ళండి. రా పాపా. మిస్టర్ రాజు, పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు. మీకు ఉద్యోగం ఇవ్వడానికి 10 నిమిషాలు ఆలోచించాను. బయటికి పంపడానికి 1 సెకండ్ ఆలోచించని చెప్తున్నా. అయ్యా వీర్రాజు, నిరంజనేదో తెలియక మాట్లాడింది, నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా. మీరు భలేవారండి. నా పెళ్ళం 10 ఏళ్ల తర్వాత నాతో మాట్లాడింది. మనసులో ఉంచుకోకుంటున్నారు. పెళ్ళం తిట్టడం, అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం. నాకది ముఖ్యం కాదు. నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు. వాడు ఎవడు?
ఎక్కడున్నాడు? సార్, ఇతనే ఆ వీర్రాజు. ఆంధ్రప్రదేశ్లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు. సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు. పల్లెటూరుడు. మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా? 24 అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా? మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడొచ్చు కదరా? సోషల్ మీడియాలో దొంగసాడుగా తిట్టడానికి మేమైనా పిరికోవడమా? ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్ సరేరా, నాకు ఒకే ఒక డౌట్ రా. ప్రతిసారి నన్ను తిట్టేటప్పుడు అదేంట్రా పోరా నా ఎరుపులుగా అంటున్నారు, దానికి ఏంటి అర్థం? చెప్తాను రా మీ పని. పాత సిమ్ నువ్వు బయటికి పో. కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్, నువ్వు లోపలికి పో. నెంబర్ మారిపోయింది, ఇప్పుడు ఎలా తిడతారా నన్ను? నెట్వర్క్ మార్చాను కదా, అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు. చెప్పండి సార్. అదేలారా, వెరిఫికేషన్ కాల్ రాకముందే మీరు వేరే లెవెల్లో తిడుతున్నారు. తిట్టండి రా, తిట్టుకోండి. సార్లు అడిగినా నేను నిన్ను బర్త్డే పార్టీకి పంపించను. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకమ్మా. పొద్దున చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చెప్పేది విను శ్వేత. వినను వినను వినను. అయ్యో, ఎవరో ఒకరు నీకెక్కడి నుంచి గొడవ పడే బుద్ధి వచ్చింది? నాకు తెలుసు ఎక్కడి నుంచో. నేను చెప్పనా? ఫిలోమినా, నేనే లోపలికి పోతా. ఏదో ఒకటి చేసుకోపో. పోతాను. కేసు 2 అడుగులు వెనక్కి వెళ్తావా? ఏం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతున్నా? ఆశ చూడు, బావ కనబడ్డం. బావకి కనపడడం లేదా? మేడం, ఆవిడే. మేడం కొంచెం రేటింగ్ రండి. కొంచెం లెఫ్ట్ కైనా రాగలరా? పోనీ ఆ పిల్లర్ వెనకెళ్ళి దాక్కుంటారా? ఏమైంది మీకు? అయ్యో, మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదే. చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు. మీరిద్దరు గేట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. మేడం, పల్లెటూరుడు పీచు మిఠాయిని చూసినట్టు. పీచు మిఠాయి అంటే క్యాండీ షాపే కదా? అయ్యో, ఊరికే ఉదాహరణకి చెప్పాను, దాన్ని వదిలేండి అమ్మా. మీరు కొత్తగా పనిలో చేసుకున్నారే రాజు, మిమ్మల్ని తను ఎలా చెప్పాలి, సైడ్ కొడుతున్నాడమ్మా. దీనికి రియాక్షన్ ఇంతేనా? మేడం, మీరు వాడిని పటక్కని చూడండి, వాడు లటక్కని సైడ్ లో చూస్తాడు. మేడం, మీరు ఇలా జాంగ్రీలా చూడకండి, యాంగ్రీగా చూడండి, లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారనుకుంటాడు. లోకల్లో కట్టుకున్న పిల్లలకి బీటేసే మొట్టమొదటి పొగడు నువ్వు వెళ్ళడం. పడలేదయ్యా. మేడం, నువ్వు సైడ్ కొట్టావా లేదా? అవును. ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు? అవును. అవునంటే అవుననేగా అనాలి. అవును, అదే అన్నాడు. యు లుక్ బ్యూటిఫుల్ మమ్మా. హ్యాపీ బర్త్డే. పెళ్ళాం పుట్టినరోజుకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యా వాళ్ళడు. అది తెలియక అపార్థం చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే. అమ్మ బర్త్డేని రాజంకుల్ కి తెలుసా అమ్మా? రాజ్ అంకుల్, అమ్మ బర్త్డే వచ్చి విష్ ఎంచుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. పుట్టినరోజు శుభాకాంక్షలు నిరంజ్. మేడం, ఎక్సలెంట్ టైమింగ్ శ్వేత. దిస్ ఇస్ యువర్ బెస్ట్ రికార్డ్. కొత్తగా ఏం ట్రై చేసావు? కొత్తగా ఏం ట్రై చేయలేదు. రాజ్ అంకుల్, చెప్పమ్మా. మీరు సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. సరే, ఇలాగే ఫైనల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే? దాందే ఉందమ్మా, ఇంతకు 10 రెట్లు చేసేద్దాం. థాంక్స్. ఎవ్రీవన్స్ వెయిటింగ్. నేను చెప్పాను కదా బర్త్డే పార్టీ ఉందని. డిడ్ంట్ ఐ? చెప్పేది విను శ్వేత. ఐ టోల్డ్ యు నాట్ టు గో. బర్త్డే పార్టీకి ఏం వెళ్ళక్కర్లేదు. కమ్ బ్యాక్. బట్ తను నా బెస్ట్ ఫ్రెండ్ మా. ప్లీజ్ అండర్స్టాండ్. కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. దట్స్ వై. I won't say it again, Shweta. I want you home at 7. జస్ట్ అ డే మమ్మా, ప్లీజ్. ఏంటమ్మా? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ థీమ్ పార్క్ లో జరుగుతుంది. అమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్తుంది. దీనికోసం నాకు అమ్మకి రాత్రంతా గొడవ. నేనెంతో అడిగాను, వద్దంటోంది. నన్ను తీసుకెళ్ళమంటావా? తెలిస్తే అమ్మ తిడుతుంది. నేను చూసుకుంటాను. ఎందుకు రాజు అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను. హాయ్.
పాపను చెప్పడానికి ఇక్కడికి 5-6 వచ్చారు. యా అల్లా, పాపం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తెలిసే తీసుకొచ్చాను. ఏమంటున్నావు రాజు? స్వప్న మే ఆగి, హ్యాపీ బర్త్డే. ఊళ్ళోకి చిరుతపులు వస్తే మనం ఏం చేస్తాం? ఒక మేకపిల్లని తీసుకొచ్చి ఊరి నడిబడిలో కట్టి పారేస్తాం కదా. పులెక్కడుందో మనకి తెలియదు, మేకపిల్లకి తెలియదు. పులి మేకను వెతుక్కుంటూ వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. పులి మేక దగ్గరికి రాగానే మనం ముందుకొచ్చి చంపేస్తాం. ఇప్పుడు అదే జరగబోతుంది. అయ్యో, పాప ప్రాణాన్ని పణంగా పెట్టి ఏంటి రాజు ఇది? శత్రువుడు ఎవరో తెలుసుకోవడానికి వేరే దారి లేదు. రాజ్ అంకుల్, టైం 8 అవుతుంది. అమ్మ తిడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోయినసారి మార్చి మార్చి చెప్పే దొరికిపోయాం. ఈసారి అమ్మ అడిగేటప్పుడు ఒకేలా సమాధానం చెప్పి తప్పించుకుందాం. ఓకే? సరే. సాయంత్రం 6 గంటలకు రమ్మంటే 8 గంటలకు వచ్చారు. విషయం ఏమిటో కనుక్కుని పని నుంచి పీకేయండి మేడం. మేనేజర్ సార్, ఎందుకు నన్ను ఇలా హస్కీ వాయిస్ లో పిలుస్తున్నా? పోయినసారిలాగే మీరు సాయం చేస్తారా? నేను కావాలంటే కాళ్ళు దగ్గరకు చేర్చి చేతులు కట్టుకుని నించానా? నా పేరు కేటుగాడు, కేశవుడు కాదు. అయ్యో, కేశవుడు, కేటుగాడు కాదు. మేడం, మీరు అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారా? ఎందుకు లేట్ అయింది? టైర్ పంచర్ అయింది. బద్మాష్, పాపకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసినట్టున్నాడు. ఎప్పుడు ఎన్ని గంటలకు టైర్ పంచర్ అయింది? 7 గంటలకి. టైర్ పంచర్ అయిందని ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. పాయింట్ మేడం. మేనేజర్ సార్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మేడం. ఏంటో కేశవ, అయ్యో ఇరికించాడే. ఫోన్ ఎందుకని ఆఫ్ చేసి ఉంచారు? కొన్ని చెప్పలేని కారణాలు. ఆన్ చేయండి ముందు. వద్దు మేడం. ఆన్ చేయమన్నానా? ఎవరు? వస్తున్నాను రా. మేనేజర్ సార్, బయటికి రమ్మంటే లోపలికి వెళ్తారేంటి? ఎల్కే బాల్ అంటే ఏంట? లావణ్య కే బాలు. లావణ్యకి గోపాలకి ప్రాబ్లం అయితే నన్నెందుకు? ఏ టైర్ పంచర్ అయింది? నా మొహం చూసి చెప్పండి. ముందు టైర్. అయ్యో, ఏంటమ్మా మీరు? బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ టైరు, ఫ్రంట్ నుంచి చూస్తే బ్యాక్ టైరు, సైడ్ నుంచి చూస్తే సైడ్ టైరు, డిక్కీ తెరిచి చూస్తే స్టెప్ని, మొత్తానికి తిరిగి చూసిన టైర్లో టైర్లు. ఇది చదువుకొని నా బుర్రకే ఎక్కినప్పుడు చదువుకున్న మీ బుర్రకెక్కలేదా? ఈ పాటికి ఎక్కుండాలే. ఏంటి పాపా నువ్వు 2 ఏళ్లుగా పరిగెత్తడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఈ సిచ్యుయేషన్ లో ఏం చెయ్యాలో నీకు తెలీదా? ఏం చేయాలి? లోపలికి పరిగెత్తాలి. షార్ప్ పాప నాన్న. ఏయ్ శ్వేత, గుడ్ నైట్ మమ్మీ. ఇక మీదట ఇలా జరిగితే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పండి. ఫిల్మినా, నా ఫోన్ నంబర్ ఆయనకి. మీ ఫోన్ నంబర్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, లైసెన్స్ నంబర్, కార్ నంబర్, డోర్ నంబర్, లక్కీ నంబర్, అన్ని నంబర్లు ఇచ్చేస్తాను. ఫిల్మినా, పాప భోజనానికి పైకి వెళ్ళింది. రండి మేడం. పోండి పోండి పోండి.